అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. వచ్చే సినిమాల్లో అంత ఉండలేదు కదా అది. కానీ అల్లరికి ఎంత అయింది బడ్జెట్ మీకు? 84 lakhs అయింది. 84 lakhs. Yes. సో ఎగ్జాక్ట్ గా అదే అవుతుందని దిగారు మీరు కూడా. 80 lakhs అవుతుంది అనుకున్నాం. 4 లక్షలు ఎక్కువ ఖర్చు పెట్టాను. నేనే ఖర్చు పెట్టాను కావాలని. అంటే అదేదో సమ్ టెక్నికల్ ఇష్యూస్ వచ్చినాయి అప్పుడు. ఒక షాట్లో చీకట్లో ఎక్కడో ఒక లైట్ మెన్ నడిచి వెళ్తున్నాడు, ఎక్కడో మైకులు కనపడుతున్నాయి, ఎక్కడో ఒక డోర్ ఫ్రేమ్ విరిగిపోయి ఉంది. ఇలాంటి చిన్న చిన్న షాట్లు ఉన్నాయి, ఒక 20 షాట్లు ఉన్నాయి సినిమాలో. వదిలేయచ్చు, జనం పట్టించుకోరు. బట్ నాకెందుకో అది సాటిస్ఫాక్షన్ అనిపించగా అప్పుడే కంప్యూటర్ గ్రాఫిక్స్ కొత్తగా వస్తుంది మన దేశంలోకి. చిన్న చిన్న అన్ని చేస్తున్నారు. సో దాంతో ఆ గ్రాఫిక్స్లో టచ్అప్ చేయడానికి 4 లక్షలు ఖర్చు అయింది. నానే పెట్టారు ప్రొడ్యూసర్గా? నో ఐఎమ్ ద ప్రొడ్యూసర్. అదే ఇంకా మా ఫాదర్ని అడగలేదు అసలు ఎప్పుడు నేను డబ్బులు. ఐఎమ్ ద ప్రొడ్యూసర్, నా డబ్బులే. అప్పటికి 84 lakhs ఉన్నాయి మీ దగ్గర. అంటే ఐ వాజ్ అ వెరీ సక్సెస్ఫుల్ అడ్వర్టైజింగ్ బిజినెస్ చేస్తున్నాం కదా అప్పుడు చెన్నైలో. కమర్షియల్ వే. ఓ, సో చాలా తక్కువ టైంలోనే 84 lakhs సంపాదించి సినిమా తీసేశారు. 84 lakhs అంటే సురేష్ ప్రొడక్షన్స్ వాజ్ అ పార్ట్నర్ ఫర్ మీ. సో 50-50 బేసిస్లో చేసాం అనమాట సినిమా. ఓకే, గ్రేట్. అందుకే అసలు అల్లరి నరేష్ ఇంకా మర్చిపోలేం. ఒక్కోసారి అలా కుదురుతుంది బ్రదర్, ఒక్కోసారి కుదరదు. ఎందుకంటే మన 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 జీవితాలు, మన కెరియర్లు ఇవన్నీ అదృష్టం మీద కూడా డిపెండ్ అయి ఉంటాయి కదా. ఎగ్జాక్ట్లీ. 99% హార్డ్ వర్క్ చేసినా 1% లక్ కావాలి కదా. అవును. సో కొన్నిసార్లు కుదురుతాయి, కొన్నిసార్లు కుదరవు అంతే. రవిబాబు గారు, చలపతిరావు గారితో చాలా టైమ్స్ ఇంటర్వ్యూ అనుకున్నాను, కుదరలేదు. బట్ ఆయన గురించి ఒక 5-6 క్వశ్చన్స్ మీరు ఓకే అంటే చెప్తాను అంటే అడుగుతాను నేను. 100% ప్లీజ్. ఎందుకంటే చలపతిరావు గారికి అమితమైన ఇష్టం రవిబాబు గారు అంటే. ప్రపంచం అని చెప్పుకోవచ్చు. ఆ జోన్లో నుంచి ఆయన బయటికి రాలేక చాలా రోజులు కొడుకే ప్రపంచం అనుకున్న రోజులు కూడా చాలామంది నాతో మాట్లాడారు, సీనియర్ యాక్టర్స్ కూడా. అంటే నాన్న ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, ఇండస్ట్రీకి రాకముందు కూడా చెప్పాలంటే మంచి లైఫ్ అయింది. వాళ్ళ మేనత్తలు కావచ్చు, వాళ్ళు కావచ్చు, చాలా బాగా చూసుకున్నారు నేను విన్నాను. బట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాన్నగారికి ఎన్టీఆర్ గారికి అంత క్లోజ్నెస్ షార్ట్ టైంలో ఎలా అసలు వర్కౌట్ అయింది అసలు? అది దట్ వాస్ బిఫోర్ మై టైం బ్రదర్. ఆ క్వశ్చన్కి నేను ప్రాపర్ ఆన్సర్ ఇవ్వలేను. ఒక్కొక్కసారి అంతే బ్రదర్, మనం మనుషులతో కనెక్ట్ అయిపోతాం. ఆయనకి ఎన్టీఆర్ అంటే దేవుడు. మరి ఆ దేవుడికి భక్తుడు అంటే ఎందుకు అంత ఇష్టమో నాకు తెలియదు. ఎప్పుడు చెప్పలేదు నాన్న. ఆయన సొంత ఫ్యామిలీ మెంబర్ లాగా ఫీల్ అయ్యాడు. ఆయన రామారావు గారి ఫ్యామిలీ మెంబర్ లాగానే ఫీల్ అయ్యాడు. ఒక విధంగా చెప్పాలంటే మా ఫ్యామిలీ కంటే ఆయనకు రామారావు ఫ్యామిలీ అంటేనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆల్మోస్ట్ అంత భక్తుడు అనమాట ఆయన రామారావుకి. ఆయన సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత కూడా ఆయన స్క్రీన్ సేవర్ రామారావు బొమ్మే ఉంటుంది. రామారావుతో క్లాసిక్ బొమ్మ ఉంటుంది, ఇలా ఉంటుంది, ఆ బొమ్మే ఉంటుంది ఆయన దగ్గర. ఆయన ఇంట్లో కూర్చున్నప్పుడు కూడా ఎదురుగుండా పెద్ద అదే బొమ్మ, ఆయన రామారావు ఇలా ఉన్న బొమ్మే ఉంటుంది. లాస్ట్ దాకా అదే ఉంది. సో మరి ఆయనకి రామారావు అంటే పిచ్చి. రామారావు గారు పిక్చర్ చలపతిరావు గారు లేకుండా ఉండరు. ఇప్పుడు అలాంటి లాయల్టీ ఉన్న మనుషులు లేరు బ్రదర్. మా ఫాదర్ లాగా లాయల్, డెడ్ లాయల్. అంటే దెర్ ఇస్ నో 2 ways. అసలు మైండ్లో చిన్న డౌట్ కూడా లేదు ఆ లాయల్టీ మీద. సో అంత లాయల్ ఆయన రామారావుకి. బట్ అమ్మగారు చాలా చిన్న ఏజ్లో చనిపోయారు కదా. నాకు ఊహ తెలియని ఏజ్లోనే. నాకు 6 years అనుకుంటా. నాకు అసలు గుర్తు కూడా లేదు. బట్ చలపతిరావు గారు చెప్పాలంటే హీరో మెటీరియల్, అంత బాగుంటారు. వెరీ హ్యాండ్సమ్ మ్యాన్. వెరీ హ్యాండ్సమ్. 6'2" ఎంత ఉంటాడు ఆయన. ఫెయిర్, లైట్ ఐస్, కర్లీ హెయిర్, చాలా వెరీ హ్యాండ్సమ్ మ్యాన్. అవును. కానీ రామారావు గారు 10% నాకు కూర్చుంటే బాగుండేది. మీరు కూడా ఇంచుమించు అలానే ఉంటారు చలపతిరావు గారు లాగే. హైట్ వచ్చింది ఆయనకంటే, హైట్ ఏమో, బట్ మిగతా రాలేదు మనకి. బట్ అమ్మగారు ఎలా చనిపోయారు సార్ అసలు? ఇది చాలా మందికి తెలీదు. బట్ ఆమె కూడా యాక్ట్ చేశారు కదా డ్రామాలలో, యాక్ట్ చేశారు విన్నా నేను. మేబీ కాలేజ్ డేస్ లేదన్నా కానీ నాట్ ఇన్ మూవీస్. నాకు అసలు కరెక్ట్గా తెలియదు బ్రదర్. ఎందుకంటే నేను ఎప్పుడు మా ఫాదర్తో ఈ టాపిక్ మాట్లాడలేదు, మా మదర్ గురించి. ఆయన ఎప్పుడు మాతో తీసుకురాలేదు టాపిక్. నాకు చూచాయిగా గుర్తుంది. పెరిగే ఏజెస్లో మిగతా వాళ్ళు మాట్లాడే దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, మద్రాస్లో మా చిన్నప్పుడు వాటర్ షార్టేజ్ ఉండేది. ఓకే. అంటే నీళ్లు 2 రోజులకు ఒకసారో 3 రోజులకు ఒకసారో వచ్చాయి. సో నైట్ వచ్చాయి వాటర్. మేము ఒక ఇంట్లో ఉండేవాళ్ళం, పైన ఓనర్స్ ఉండేవాళ్ళు, సెంటర్ పోర్షన్లో మేము ఉండేవాళ్ళం, ఇటు పోర్షన్లో ఒక ఫ్యామిలీ ఉండేది, ఈ పక్క పోర్షన్లో ఒక ఫ్యామిలీ. నైట్ 1 గంటకో 2 లెగిసి వీళ్ళందరూ వాటర్ పట్టుకునేవాళ్ళు. వాటర్ వెనకాల వచ్చేది, తొట్టులో పడేది. ఆ తొట్టులో నుంచి దే టేక్ టర్న్స్ వాటర్ పట్టుకుని ఇంటి లోపల స్టోర్ చేసుకునేవాళ్ళు. సో ఆ పర్టికులర్ డే వాటర్ వచ్చే రోజు ఇది నాకు జనం చెప్పేదాన్ని బట్టి నేను కన్స్ట్రక్ట్ చేసుకున్న స్టోరీ మెంటల్గా ఇది, రకరకాల ఇన్పుట్స్తో. వాటర్ పట్టుకోవడానికి మిడ్ నైట్ లేచారు.
మా ఫాదర్ ఆ రోజు షూటింగ్కి వెళ్ళొచ్చారు. ఆయన షూటింగ్కి వెళ్ళొచ్చి చెవులో పోటు అని చెప్పేసి ఇయర్ డ్రాప్స్ వేసుకుని 2 చెవుల్లోనూ కాటన్ పెట్టుకుని పడుకున్నారు ఆయన. మేమందరం పక్క పక్కనే పడుకునేవాడు, చిన్నపిల్లలం కదా, అందరం ఉండేవాడు. పడుకున్నారు. ఈవిడ లేచి నైటు వాటర్ పడుతున్నారు. సో ఈ ముగ్గురు ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో ఈ పోర్షన్స్లో ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళు టీ పట్టేవాడు. ఎందుకంటే ఇది ఒక 2-3 అవర్స్ ప్రాసెస్ అంట. ఎందుకంటే అందరూ పట్టుకోవాలి కదా వాటర్. సో ఒకరోజు వీళ్ళింట్లో టీ పెడితే ఒకరోజు వీళ్ళింట్లో టీ పెట్టేవాడు. ఆ రోజు మా ఇంట్లో టీ పెట్టే రోజు. సో ఈవిడ టీ పెడతానికి వెళ్ళారు. వెళ్తే ఏదో నైలెక్స్ నైలాన్ సారీ లాంటిది ఏదో వేసుకుని ఉన్నారు. స్టవ్ ఏమో ప్లాట్ఫారం హైట్లో ఉండేది. సో వెనక్కి తిరిగి ఏదో చేసేటప్పుడు ఆ పమిటికి ఫైర్ టచ్ అయింది. ఆవిడకి ఆ బయటికి వెళ్ళేదా తెలియలే, ఆ వాటర్ దగ్గరికి వెళ్ళేదా, సడన్గా చూస్తే ఒళ్ళంతా ఫైర్ ఫాస్ట్గా ఎక్కేస్తుంది కదా నైలెక్స్ సింథటిక్. ఈవిడ అరుస్తుంది. అప్పుడు పక్కింటి వాళ్ళు రాలేదు ఇంకా. అరుస్తుంది ఏమిటి అరుపులు అని చెప్పేసి వాళ్ళు వచ్చారు. ఈయనొచ్చి లేపారు. అంటే పెద్ద డిస్టెన్స్ లేదు, 2-3 రూమ్స్ డిస్టెన్సే ఉంటుంది. లేపారు. ఈయన లేచి పరిగెత్తుకుంటూ వచ్చారు. అప్పటికే ఫ్లేమ్స్ ఉన్నాయి. ఈయనకి ఏం చేయాలో తెలియక అక్కడ వాటర్ ఉంది కదా, ఆ వాటర్ తీసి మీద పోస్తారు. యాక్చువల్గా వాటర్ మీద పోయకూడదు అంటారు. అవును, ఏదో శాండ్ వేస్తారు, దుప్పట ఏదైనా తీసుకొచ్చి కప్పెట్టారు. బట్ ఆ టైంలో మనకి వాటర్ కనిపించింది, ఫైర్ కనిపించింది, దానికి వాటర్ పోస్తారు. దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ అకార్డింగ్ టు సోర్సెస్ హూ హ్యావ్ టోల్డ్ మీ. సో ఆ తర్వాత షీ స్టేడ్ ఇన్ ద హాస్పిటల్ ఫర్ 3 days ఐ థింక్. షీ హ్యాడ్ 3rd-degree burns. ఆఫ్టర్ 3 days షీ పాస్డ్ అవే. ఓకే, చాలా చిన్న పిల్లలు కదా మీరంతా కూడా. మీకన్నా చిన్న వాళ్ళు. మా సిస్టర్కి 4, ఇంకో సిస్టర్కి 2. వాళ్ళకి అసలు తెలియదు. కానీ ఎన్టీఆర్ గారు చాలా ఫోర్స్ చేశారంటే, చాలా చిన్న పిల్లలు అర్థం చేసుకో, మళ్ళీ మ్యారేజ్ చేసుకో, పిల్లలకి ఇబ్బంది అవుతుంది అంటే ఆయన పిల్లలే ప్రపంచం, నేనైతే పెళ్లి చేసుకోనని. నాకు తెలియదు సార్ ఈ స్టోరీస్ అని, నాకు ఇది తెలియదు నాకు. బట్ ఇది మాత్రం నేను అర్థం చేసుకుంది ఈ మొత్తం నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. మేబీ ఆయన ఫోర్స్ చేసి ఉంటారు సార్. ఎందుకంటే ఆయనకి అప్పుడంతా 28-29 years ఆయనకి ఏజ్. సో ఐఎమ్ షూర్ అని ఉంటారు, చాలామంది అని ఉంటారు కదా, మళ్ళీ చేసుకోమని అడ్వైస్ ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా చుట్టుపక్కల. బట్ హీ చోజ్ నాట్ టు, చేసుకోకూడదు అనుకున్నారు ఆయన. బట్ మీకు రియల్ లైఫ్లో ఎప్పుడైనా నాన్న హీరో అంటే అప్పుడే అనిపించారు ఇంకా? అంటే పెళ్లి చేసుకోకుండా అసలు 2 years 4 years 6 years పిల్లల్ని పెంచడం చాలా కష్టం. అండ్ దట్ టు అప్పుడెప్పుడు బిజీ అవుతున్నారు యాక్టర్గా. అవును, ఇంకా చాలా కష్టం. ఆయన పడ్డ స్ట్రగుల్స్ అక్కడికన్నా కూడా ఇక్కడ ఎక్కువ ఉంటాయి. ఇంకా ఇప్పుడు అనిపిస్తాయి. అది రెట్రోస్పెక్ట్లో లైఫ్ ఎప్పుడు మనకి జరిగేటప్పుడు మనకి దాని గురించి అవగాహన ఉంది. కొంతకాలం అయిన తర్వాత వెనక్కి తిరిగి చూసినప్పుడు మనకు తెలుస్తుంది వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్, ఆ టైంలో ఏం జరిగింది, మన ఎలా ఎఫెక్ట్ చేసింది, లేకపోతే మన చుట్టూ మనుషులు ఎలా బిహేవ్ చేశారు, ఇవన్నీ రెట్రోస్పెక్ట్లోనే తెలుస్తాయి మనకి. సో ఎస్, మచ్ లేటర్ ఇన్ లైఫ్ మా ఫాదర్ చేసిన, సమ్ పీపుల్ కాల్ ఇట్ అ సాక్రిఫైస్, బట్ ఐ థింక్ ఇట్ వాజ్ హిస్ చాయిస్. హీ కుడ్ హావ్ మేడ్ ది అదర్ చాయిస్. బట్ ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క లేడీ పిల్లల్ని టెరబుల్గా చూస్తుందని గ్యారంటీ లేదు కదా. అవును, ఎగ్జాక్ట్లీ. మేబీ ఆ చాయిస్ తీసుకుని ఉంటే మరి ఆయన లైఫ్ ఎలా ఉండేదో, మాది ఎలా ఉండేదో తెలియదు కానీ నాకు. బట్ ఈ చాయిస్ ఆయన తీసుకున్నారు. సో అందరం దాన్ని బట్టి పెరగడం. బట్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత డెఫినెట్గా మీరు ఫాదర్తో మాట్లాడి ఉంటారు కదా, లైఫ్లో చాలా సాక్రిఫైస్ చేశారు మా గురించి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత, మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఎవరితో మా ఫాదర్ డాడీతో అది కూడా డిస్కస్ ఇవన్నీ ఓవర్ట్గా మాట్లాడుకునే మాటలు కాదు బ్రదర్, లోపల ఫీల్ అయ్యే. బట్ ఆయనకి ఎక్కువ ఉంటుంది కదా అట్లా. ఆయన కూడా మమ్మల్ని ఎప్పుడు అలా అనలేదు బ్రదర్, నేను ఇంత సాక్రిఫైస్ చేశాను మీకోసం. అసలు అలాంటి టాపిక్స్ కానీ అలాంటి ఓవర్ట్ ఎమోషన్స్ కానీ ఏమి లేవు. వి జస్ట్ లివ్డ్ అవర్ లైఫ్స్. మీరేం చేశారో మాకు తెలుసు మా కోసం. సో వీ బిహేవ్డ్ విత్ ద సేమ్ రెస్పెక్ట్ అండ్ అలాగే ఉన్నాం. సో ఆయనకి తెలుసు ఆయన మా కోసం ఏం చేశారు. బట్ ఆయన మా ఫేస్లో ఎప్పుడు రుద్దలేదు, నేను మీకోసం ఇది చేశాను, నేను మీకోసం ఇది చేశాను. అసలు ఎప్పుడు అసలు ఆ టాపికే తీసుకురాలేదు. కానీ ఆ అమ్మ ఆయన లైఫ్లో నుంచి పోయిన తర్వాత ఆడవాళ్ళంటే బీభత్సమైన రెస్పెక్ట్ ఇంకా ఎక్కువ వచ్చింది కదా ఆయనకి. అది మీరు ఆయన అడుగుంటలేదు. అంటే అంత లోతుకి వెళ్ళలేదు బ్రదర్ నేను ఎప్పుడు ఆయనతో ఏంటి అని చెప్పేసి. బట్ బయట నాకు చెప్పేది ఏంటంటే హీఈస్ అ వెరీ హ్యాపీ మ్యాన్. ఎప్పుడు జాలీగా జోవియల్గా ఉంటాడు ఆయన, ఎప్పుడు జోకులు వేస్తూ ఉంటాడు. సమ్టైమ్స్ అందరికీ యాక్సెప్ట్ అయ్యే జోక్స్ కాకపోవచ్చేమో, బట్ హీ వాజ్ ఆల్వేస్ జోకింగ్ అండ్ ఎప్పుడు సరదా. నేను ఇప్పుడు నాకేం తెలుస్తుందంటే, నేను ఇండస్ట్రీలో చాలామందిని కలుస్తూ ఉంటాను కదా, నన్ను చాలామందిని కలుస్తూ ఉంటారు. ఏది టెక్నీషియన్స్ కానీ, ఆర్టిస్టులు, చిన్న చిన్న ఆర్టిస్టులు, రకరకాల. నేను కలిసిన ప్రతి ఒక్కడికి మా ఫాదర్తో ఏదో ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలాగా.
సార్ మా అబ్బాయికి స్కూల్లో సీట్ రాకపోతే నాన్నగారు నాతో వచ్చి ఆ సీట్ ఇప్పించారు సార్. ఎవడో చెప్తాడు. సార్ నేను ఓ రోజు షూటింగ్లో దెబ్బ తగిలి పడిపోతే నాన్నగారు తీసుకెళ్ళి నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు సార్. సార్ నా దగ్గర ఆ రోజు డబ్బులు లేవు సార్, నాన్నగారు మా ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చి మరీ వెళ్ళారు సార్. సో మెనీ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ, నేను చెప్పేది వందల పీపుల్ నాకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ చెప్పారు మా ఫాదర్ గురించి. ఒక విధంగా నాకు వాళ్ళ ద్వారా మా ఫాదర్ గురించి ఇంకా ఎక్కువ తెలవడం స్టార్ట్ అయింది. కానీ నేను నాన్నగారితో వైఫ్ రోల్ చేసిన వాళ్ళని ఒక 14-15 మందికి కాల్ చేసి ఉంటారు నైట్ మీరు వస్తున్నారు అనేసరికి. కొంచెం కోపిష్టి ఉన్నట్లుగా మాట్లాడేస్తారు, ఆయనకి ఇంకేం ఉండదు లోపల, ముఖాన మాట్లాడేస్తారు, కొట్టినట్టు ఉంటుంది ఆయన మాట. ఆ విషయంలో కొంచెం కాంట్రవర్షియల్గా ఉంటారు. కానీ ఒక ఆడ మనిషిని చూశారు అంటే ఆయన ఇచ్చే గౌరవం ఇండస్ట్రీలో ఇంకే వ్యక్తి ఇవ్వరు రోషన్. అలాంటి గొప్ప మనిషి ఆయన అని ప్రతి ఒక్కరు ఇదే చెప్పారు. గుడ్ మేబీ అప్పుడు అనిపించింది ఆయన చేసిన క్యారెక్టర్స్ కి సంబంధమే లేదు. ఎవరో నంబర్ అసలు మా ఫాదర్ చూస్తే అందరూ ఈయన ఫుల్ బాటిల్ వేస్తాడు బాబు అనుకుంటారు కదా. అవును, ఆయన అసలు టీ కాఫీ కూడా తాగరు. అవునా? ఈజ్ టీ టోటలర్, టీ కాఫీ కూడా తాగరు. నేనన్నా కొంచెం బ్లాక్ కాఫీ ఏదైనా తాగుతాను కానీ టీ కాఫీ తాగరు. ఈ డజన్ స్మోక్, ఈ డజన్ డ్రింక్, అసలు ఏ అలవాటు లేదు ఆయనకి, జీరో, లైఫ్ లాంగ్. ఓకే, అసలు నంబర్ ఎవరు కదే భర్త కన్నా భార్య ముందు పోతే భర్తలు చాలా డౌన్ అయిపోతారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, ఎక్కువ సంవత్సరాలు బతకరు అంటారు. కానీ దానికి ఫుల్ ఎగ్జాంపుల్ నాన్నగారు. అంటే అన్ని మీరు చెప్పే వాళ్ళు ఎవరంటే దే ఆర్ లైక్ లవ్ బర్డ్స్. లవ్ బర్డ్స్ మీరు ఒక కేజీలో పెట్టి పెంచుతారు. చాలా రోజుల తర్వాత ఒక లవ్ బర్డ్ చచ్చిపోయిన తర్వాత ఇంకో లవ్ బర్డ్ చచ్చిపోతుంది. లైఫ్లో 40-50 సంవత్సరాలు కాపురం చేసిన వాళ్ళు ఉంటారు, హస్బెండ్ అండ్ వైఫ్ లైఫ్ లీడ్ చేసిన వాళ్ళు. అలాంటి వాళ్ళు లాస్ట్కి వచ్చేసరికి ఫస్ట్ ఒక పార్ట్నర్ చనిపోతే నెక్స్ట్ 2-3 ఇయర్స్లో ఇంకో పార్ట్నర్ చనిపోతారు. ఇది ఎక్కువ టైము కలిసి జీవించినాడు. బట్ మా ఫాదరు మదర్ది ఎంత టైం అసలు, అది ఒక 8-9 ఇయర్స్, 6-7 ఇయర్స్, 7-8 ఇయర్స్ అంతే. సో దే డింట్ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైం టుగెదర్. అది కానీ నాన్నగారు కూడా చాలా హెల్దీగా ఉన్నారు కదా లాస్ట్ దాకా. ఫస్ట్ ఇన్నింగ్స్, సెకండ్ ఇన్నింగ్స్, థర్డ్ ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు ఆయన యాక్టింగ్ కెరీర్ కూడా చెప్పాలంటే. చాలా పెద్ద కెరీర్, 1200-1300 సినిమాలు చేసి ఉంటారు. 55 ఇయర్స్ కెరీర్, 3 generations తో వర్క్ చేశారు. అవును, పెద్ద ఎన్టీఆర్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్, నాగార్జున, ఇలా సినిమా అదే చెప్తున్నాను. బట్ ఏంటి ఒక్కసారిగా నాన్నగారు చనిపోయారని న్యూస్ వినగానే నేను ఇంటికి వచ్చాను. షాక్. లాస్ట్ ఒక 2-3 months ఎవరిని కూడా దగ్గర వాళ్ళని తెలిసిన వాళ్ళని కూడా నన్ను రావద్దు, ఈ టైంలో చూడొద్దు మీరు, నాకు చూడటానికి ఇష్టం లేదు అట్లా అని చెప్పారు. లాస్ట్ ఏమైందంటే అది నేను చాలా మందికి చెప్తాను బ్రదర్, ఇది ఒక ఏజ్ వచ్చిన తర్వాత లేదు, ఒక ఓల్డ్ పీపుల్ కింద పడకూడదు బ్రదర్. బాత్రూంలో జారి పడటం కానీ, మెట్ల మీద నుంచి పడటం కానీ, ఏ విషయం గురించి అయినా ఓకే కింద మాత్రం పడకూడదు. ఎప్పుడైతే ఆ ఫస్ట్ పడతారో, ఫస్ట్ ఫాల్ జరుగుతుందో, సపోజ్ చిన్న ఫ్రాక్చర్ ఇది అయిందనుకోండి, అక్కడ నుంచి వాళ్ళ కాన్ఫిడెన్స్ పోతుంది ఎవరికైనా సరే. సో ఆ పడకుండా జాగ్రత్త పడాలి మనం, ఓల్డ్ పేరెంట్స్ని కానీ గ్రాండ్ పేరెంట్స్ని కానీ. ఆయన చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆయన యాక్చువల్గా ఆయన డిసిప్లిన్ అవన్నీ చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. కాకపోతే ఏంటంటే దురదృష్టవశాత్తు ఆ రోజు షూటింగ్లో ఆ ఆర్టీసీ బస్సు టాప్ మీద నుంచి కింద పడ్డాడు ఆయన. ఏ మూవీస్ అదేదో భీమినేని శ్రీనివాసరావు డైరెక్షన్, ఏదో సినిమా, ఏదో నరేష్, ఎవరు నరేష్ సినిమా అనుకుంటా, అల్లరి నరేష్ ఎవరితో సినిమా. బస్సు టాప్ ఎక్కిచ్చారు, ఆయన ఎక్కకూడదు, మరి ఎక్కాడు. ఆయన దిగేటప్పుడు ఏదైనా క్రేన్ వాడి దిగి ఉండాలి. ఆ వెనకాల ల్యాడర్ ఉంటుంది కదా బస్సుకి, అది పట్టుకుని దిగుతానని చెప్పేసి అక్కడ నుంచి కాలు స్లిప్ అయ్యి టప్పని పడిపోయాడు. సో పడటం వల్ల ఏమైంది, పెద్ద ఫాల్ కదా అది, మామూలు స్లిప్ అయ్యి పట్టడం కాదు ఇది, ఆ హైట్ నుంచి పట్టడం. పైగా ఆయన సైజుకి ఇంకెక్కువ దెబ్బ తగ్గుతుంది. బట్ లక్కీగా ఆయనకు చిన్న హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయింది హిప్లో. ఓకే, ఎప్పుడైతే ఆ హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయిందో, కదులుతుంటే చిన్న పెయిన్ వస్తుందో, ఇక కాన్ఫిడెన్స్ పోయింది మెంటల్గా. ఓహో నేను కదలలేను అనేది వచ్చేసింది. సో 3 months హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు ఆయన. ఇది వాళ్ళు చెప్పారు కంప్లీట్ 3 months అపోలోలో 3 months అలాగే ఉండాలి, కదలకూడదు, లేకపోతే ఫ్రాక్చర్ హీల్ అవుతుంది. నేనంటాను స్టార్ట్ మూవింగ్, బేసిక్ మూవ్మెంట్ అన్న చేయి, తర్వాత అంతా రెస్ట్ తీసుకో అంటే, లేదు నేను డాక్టర్ కదలొద్దు అన్నాడు. ఎప్పుడైతే మనం లైఫ్లో కదలటం మానేస్తామో ఆటోమేటిక్గా మన మెటబాలిజం డౌన్ అయిపోతుంది కదా. సో దాంతోపాటు ఆర్గన్స్ అన్నీ కూడా డిస్ఫంక్షన్ వచ్చేస్తుంది ఆర్గన్స్. సో ఆ 3 months ఏమైంది, ఆయన 3 years దాకా తీసుకెళ్ళాడు ఆయన. ఇక ఎందుకో కదలటం మానేశాడు ఆయన, కుర్చీలోంచి లగవటం మానేశాడు. అసలు కింద వాకింగ్ కూడా లేదు, ఏమీ చేయట్లేదు. అప్పటికి నేను ఒక స్టేషనరీ బైక్ తీసుకొచ్చి పెట్టి, ఫస్ట్ అట్లీస్ట్ ఖాళీగా కూర్చోకుండా కూర్చున్న సేపన సైకిల్ తొక్కండి,
సో అది కూడా ఎందుకో ఇంట్రెస్ట్ పోయింది దానికి. సో లాస్ట్ 3 years ఇక అలా స్టేషనరీగా ఉండిపోయేసరికి ఎండ్ దగ్గరికి వచ్చేసింది అనమాట. లేకపోతే ఇంకొక 10 years ఈజీగా ఆయన అదే 10 years ఈజీగా బతికేవాళ్ళు, ఈజీగా హెల్తీగా ఉన్నారు ఆయన. సో హార్ట్ స్ట్రోక్ వచ్చేసింది మూమెంట్స్. సడన్ గా బ్రదర్ హార్ట్ స్ట్రోకే మరి అది కూర్చున్న ఆయన అలా టప్పని వెనకబడిపోయి అది హార్ట్ అటాకే కదా. 72 ఉంటే అంతే కదా. 79 ఆయన పోయినప్పుడు 79 ఉంది. అయినా కానీ ఇంకొక 10 years ఉంటారు ఈజీగా. ఈజీగా అంత హెల్తీగా ఉన్నారు ఆయన. ఈజీగా. మీరు అన్నట్లుగానే చాలా మందికి బయట ఒక ఫుల్ బాటిల్ అనుకుంటారు కానీ అసలు టీ టోట్లర్ అని ఎవరికి తెలియదు. టీ కాఫీ కూడా తాగలేదు. గ్రేట్. ఒక్క పొడి కూడా వేసుకోలేను. ఎవరు అమితంగా ఇష్టపడే వాళ్ళు, ఆయన బాగా ఇష్టపడే, లైక్ ఆయనతో వర్క్ చేసిన కో యాక్టర్స్ అంటే ఎక్కువ ఆ టైంలో ఎక్కువ ఎవరి గురించి మాట్లాడేవాళ్ళు? ఆయనకి యాక్టర్స్ కంటే ఆయన డైరెక్టర్స్తోనే అనుకుంటా ఫ్రెండ్షిప్ ఎక్కువ ఆయనకి. స్టార్టింగ్లో ఎవరున్నారో నాకు తెలీదు, బట్ నాకు తెలిసినప్పటి నుంచి ఈవీవి గారు బాగా క్లోజ్ ఆయనకి. రోజు కలిసే ఉండేవాళ్ళు, ప్రతిదానికి ఫారెన్ ట్రిప్స్ వెళ్ళినా కలిసి వెళ్ళేవాళ్ళు. ఈవీవి గారు బాగా క్లోజ్. ఈవీవి గారు పోవటంతో అక్కడ కొంత డిప్రెస్ అయ్యాడు ఆయన. సో ఆ తర్వాత నుంచి ఈవీవి గారితో ఉన్నంత క్లోజ్గా అవుతారు. తర్వాత కొంత ఆయన ఎక్కువగా క్లోజ్గా చూసింది బోయపాటి శ్రీనుతో. ఓకే.